మహిమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రము నాయన. మీ మహాకృపను బట్టి ఈ దినాన్ని మీరు ఇచ్చారు. ఈ దినము పరమగీతములు 2వ అధ్యాయం 3వ వచనం, సాంగ్ ఆఫ్ సాలమన్ 2వ అధ్యాయం 3వ వచనం. అతని ఫలము నా జిహ్వకు మధురం, ఇట్స్ ఫ్రూట్ ఈజ్ స్వీట్ టు మై టేస్ట్, उसका फल मुझे खाने में मीठा लगा. మాట గమనించే, అతని ఫలము నా జిహ్వ. జిహ్వ అంటే నాలుకకు ఎలా ఉందంట? మధురం. దానికి కదా వాక్యము జుంటితేన దారుల కంటే మధురం అన్నాడు. దేవుని వాక్యము రుచి తెలియక చాలా మంది క్రైస్తవులు తికమకలాడుతున్నారు. దేవుని వాక్యం రుచి తెలిస్తేనా వదిలిపెట్టరండి. ఓయ్, అన్నిటికంటే దేవుని వాక్యం రుచి గలది. ఆహారం అండి. యేసయ్య అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తా. అయితే మధురమైంది. ఏమిటికి? జిహ్వకు మధురమైంది అంటున్నాడు. అయితే మీఠా తీయందండి. దేవుని వాక్యం బహు తీపి. అయితే తీపంటే షుగర్ ఉండే వాళ్ళు కూడా తినచ్చుది. అయితే లోక సంబంధమైన షుగర్ తింటే షుగర్ ఉండే వాళ్ళకి నష్టం. కానీ దేవుని వాక్యం యొక్క తీపి షుగర్ను పోగొడుతుందండి. సామెతలు 11:30లో నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షం. జీవవృక్షం ఎక్కడ చూస్తాము? ఆది కాండములో చూస్తాం. మానవుడు పాపము చేశాడు కాబట్టి జీవవృక్ష ఫలాలు తింటారని మానవుని తరిమేశాడు. అయితే ఆ జీవవృక్ష ఫలాన్ని గురించి ప్రకటన గ్రంథములో అంటాడు, జయించువానికి జీవ వృక్ష ఫలములు భుజింపనిస్తాను. ఎవరికి? ఓడిపోయిన కాదు. ఆదాము ఓడిపోయారు కాబట్టి తినకూడదు. జయించువానికి జీవవృక్ష ఫలం ఇస్తానన్నాడు. అయితే హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 11 దాని యందు అభ్యాసము కలిగిన వారిని అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చను. దేవుని వాక్యం నీతి, దేవుని వాక్యం సమాధానం. నీతి సమాధానం. నీతి కొరకు జీవించాల, సమాధానంగా ఉండాల, అసమాధానంగా ఉండకూడదు. మానవ జీవితాల్లో, కుటుంబాల్లో అసమాధానం తొలగించుకోవాల. వింటున్న శ్రోత, నీ జీవితంలో అసమాధానం ఉంటే నేడే సమాధాన ప్రభు దగ్గరకు వచ్చి నీ అసమాధానాన్ని తొలగించుకొని సమాధానం కలిగి ఆత్మీయంగా ముందుకు సాగండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. అసమాధానంతో ఉన్న వారికి సమాధానం దయచేయండి దేవా. మీ యొక్క మధురమైన వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందేదానికి వింటున్న శ్రోతలను కనికరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.